ఓకే, ఏమైందయ్యా? రీచ్ అయ్యారు, పట్టుకుంటారు. హలో, నీకేం కావాలో చెప్పరా? నీ మనవడు నా దగ్గరున్నా నీ పొలిటికల్ బుద్ధి చూపిస్తున్నావే. రే, నా మనవణ్ణేమి చేయకురా. నీ అవసరం కోసం కాళ్ళబేరానికి వచ్చావుగా, అదే నాకు కావాలి. ఇలా చూడు, నువ్వొక్కడవే రావాలి. నీ బండి కాకుండా ఇంకో బండి బయలుదేరిందో నీ మనవడి చావుని ఎవ్వరూ ఆపలేరు. రిస్క్ చేయవని అనుకుంటున్నాను. చెప్పండి, ఎవరూ రాకలేదు, నేను చూసుకుంటాను. రేయ్, నా మనవడు నా చేతికి చిక్కగానే నువ్వెంత దారుణంగా చచ్చావో పేపర్లో వస్తుంది. వదలరా, వదలు. ఆరోగ్య శాఖ మంత్రి ఈశ్వరమూర్తి ఈ రోజు ఉదయం హోలీ లైఫ్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో ఐసీయూలో అడ్మిట్ చేయబడ్డారు. ఈ వార్త తెలిసిన వెంటనే విజయవాడ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వాల్టర్, హాస్పిటల్ మొత్తాన్ని పోలీస్ కంట్రోల్కి తీసుకోండి. నేను అక్కడికే వస్తున్నాను. చూడు, ఇండియా నంబర్ 1 ఛానల్ రిపోర్టర్ వస్తున్నాడు. ఎంతమంది మైకులు నాకు న్యూస్ దొరికినట్టే. ఎంతమంది వచ్చినా నేను వదలను, ట్రై చేస్తాను. విజయం నాది. బిల్డప్ కేం తక్కువ లేదు. నా లక్కీయెస్ట్ కోటు. అందరూ స్పృహ తప్పి పడిపోండి. నిమిషం నాకు అసలు ఊపిరి ఆడలేదు.
అవుట్ ఆఫ్ ఫోకస్ లేకుండా మైక్ ఇచ్చేసుకుంటాను. హలో హలో సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో రారాజుగా వెలుగుతున్న మన మంత్రి ఈశ్వరమూర్తి గారు అడ్మిట్ అయిన హాస్పిటల్ ఇదే. షాకింగ్ గా ఉందా? నేను షాక్ అయ్యాను. ఇందులో దాగున్న నిజాల్ని వెలికి తీయడానికి మీ నిజం టీవీ విలేకరి సంతోష్ వచ్చేసాడు. వెయిట్ చేయండి. అది సార్ వచ్చారు, పదండి. సార్ రండి. సార్ 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 భయపడాల్సిందేం లేదు. నీరసంగా ఉండి స్పృహ తప్పారు. సార్ నా ప్రశ్న వినండి, సార్. సార్ ఎందులో మినిస్టర్ గారి పరిస్థితి సార్ ఏంటి, సార్? ఇలా చూడండి, అలాంటిదేం లేదు. జస్ట్ ఫెయింట్ అయ్యారు. ఓకే, జస్ట్ మూవ్, డోంట్ డిస్టర్బ్ us. మూవ్ మూవ్ మూవ్. మీ వల్ల ఆయన జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు. వేసేవన్నీ చెత్త ప్రశ్నలు. ఆయన సమాధానం ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నేను అడుగుతాను చూడు. సార్ 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 దిస్ వే ప్లీజ్. సార్ 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 ఒక నిమిషం సార్. సార్ వాటర్ సార్, వాటర్ సార్. సార్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. హే ఏంటయ్యా? సార్ నేను న్యూస్ రిపోర్టర్ని సార్. నమ్మండి సార్. చూస్తే తెలుస్తాం. మీరేనా ఒప్పుకున్నారు? థ్యాంక్ యూ. సార్ ఈ న్యూస్ చూడండి. విజయవాడ వంతా జ్యువెలరీలో దొంగతనం చేసిన నేరస్తుల్ని ఇది పాత పోలీసులు న్యూస్. పట్టుకున్నారు. కానీ వాళ్ళు దోచుకున్న బంగారాన్ని ఎక్కడ దాచారో చెప్పడం లేదు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఎప్పుడు ఈ కోటే వేసుకుంటావా? ఛానల్ దీనస్థితిలో ఉంది సార్. అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యి బ్రేక్ అయిన న్యూస్ ని మేము బ్రేకింగ్ న్యూస్ గా వేస్తూ ఉంటాం. సరేగా సార్, మీ వల్ల నాకు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ దొరికిందంటే మా ఛానల్ టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓయ్ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? సార్. ఆ? పోవయ్యా. సార్ 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 మీరు చాలా బిజీ అని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను సార్. మా ఛానల్ ప్రేక్షకులకి కనీసం సరే మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మంత్రి గారిని చేర్పించిన హోలీ లైఫ్ హాస్పిటల్ కి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన చూడ్డానికి తరలి వస్తున్నారు. కుంభకోణంలో దుకాణాలన్నీ మూతబడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఈశ్వరమూర్తి త్వరలో కోలుకోవాలని అన్ని మతాల వారు హాస్పిటల్ ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తున్నారు. పోలీస్ ఆయన వస్తున్నారు. సార్ 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 మా అయ్యగారికి ఏమైంది సార్? చెప్పండి సార్, చాలా బాధగా ఉంది సార్. మీ అయ్యగారికి రక్తం ఎక్కించారట, వస్తావా? సార్ సార్ నా రక్తం నాకే కావాలి సార్. పాపం సార్, వదలండి వాడికి ఏం తెలియదు. వదలండి సార్. వదిలేండి సార్. వాడిని పట్టుకోండి. సార్ 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 వాడిని వదిలేండి సార్ సార్ తీసుకోండి. ప్లీజ్ సార్ సార్. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం హోలీ లైఫ్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ని కలుసుకున్న తర్వాత ఎస్పీ అల్ఫోన్స్ రాజుతో మాట్లాడదాం. మినిస్టర్ హెల్త్ కండిషన్ గురించి నేను చీఫ్ డాక్టర్స్తో మాట్లాడాను. భయపడాల్సింది ఏమీ లేదని చెప్పాను. డోంట్ స్ప్రెడ్ ద రూమర్స్ ప్లీజ్. మేడం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. మీరు కాస్త ఎంక్వైరీ చేయండి మేడం. రిపోర్ట్స్ రాగానే ట్రీట్మెంట్ ఇక్కడ ఏం జరుగుతుంది? మా నాన్నగారికి ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? సార్ మీరు వెళ్ళండి సార్. ఓకే. టెన్షన్ అవ్వకండి మేడం. వెంకట్ సార్ వస్తున్నారు. రాగానే ట్రీట్మెంట్ ఆయన మొదలు రావడానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడానికి ఏంటయ్యా సంబంధం? చెప్తాను మేడం, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. ఏమంటున్నావయ్యా? నీకు రక్తం కావాలంటరా? నీ అబ్బా నేను ఇస్తాను రా. రా బయటికి. ఇలా చూడండి, మా అయ్యగారికి రక్తం ఎక్కించాలంట. మా అయ్యగారి కోసం మేము ప్రాణాలనే ఇస్తాం. రా రారా రా, వచ్చి ఎంత కావాలంటే అంత తీసుకో. రా రే హే, వచ్చారు, పదండి పదండి. రండి. సార్ ఇప్పుడు మంత్రి గారికి ఎలా ఉంది సార్? ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, సంవత్సరానికి ఒకసారి పాదయాత్రకి వెళ్తారు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన పార్టీ పనులని నాకు అప్పగించారు. సార్ సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్, ఆగండి సార్. సార్. ప్రెస్ కి కనుక నిజం తెలిసిందనుకో ఎంతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అవునవును. ఆ, నమస్తే సార్. సార్ అయ్యగారు మిమ్మల్ని ఎంత నమ్మారు తెలుసా? అదంతా సరే గాని అయ్యగారికి ఏమైంది? సార్ అయ్యగారికి మీరు అనుకున్నట్టు నార్మల్ బ్లడ్ గ్రూప్ కాదు, బాంబే. బాంబే? మాట్లాడుకుంటున్నాం కదా, పోరా. బాంబే బ్లడ్ గ్రూప్ అని ఒక బ్లడ్ గ్రూప్. 1 కోటి మందిలో ఒక్కరికే ఈ రక్తం ఉంటుంది. బాంబే గీంబే అంటున్నాడు, ఏమై ఉంటుంది?